ఒక వేసవి రోజున అబ్రాహాము మామ్రే చెట్ల వద్ద తన గుడారపు ద్వారం వద్ద కూర్చున్నాడు. అప్పుడే అతను 3 మనుషులను తన ముందు నిలబడి ఉన్నట్లు చూశాడు. వెంటనే లేచి వారిని కలసి వినయంగా వంగి నమస్కరించాడు. దయచేసి కొంతసేపు ఇక్కడే ఉండండి అని అబ్రాహాము అన్నాడు. మీ పాదాలు కడుక్కోవడానికి నీళ్లు తీసుకురానిస్తాను, మీకు భోజనం సిద్ధం చేస్తాను. అతను వెళ్లి సారాకు త్వరగా మంచి పిండి తీసుకుని రొట్టెలు చెయ్యి అని చెప్పాడు. తర్వాత అతను ఒక చిన్న దూడను తీసుకుని వండమన్నాడు. వారు భోజనం చేస్తుండగా ఒక మనిషి అడిగాడు, నీ భార్య సారా ఎక్కడ ఉంది? ఆమె గుడారంలో ఉంది అని అబ్రాహాము అన్నాడు. ఆ మనిషి అన్నాడు, 1 సంవత్సరం లోపల నీ భార్య సారా కుమారుణ్ణి కనును. సారా ఈ మాట విని తనలో తాను నవ్వుకుంది. నేను వృద్ధురాలిని, నా భర్త వృద్ధుడు ఎలా బిడ్డ పుడతాడు అని అనుకుంది. అప్పుడు ప్రభు అన్నాడు, సారా ఎందుకు నవ్వింది? యెహోవాకు ఏదైనా కష్టమా? సమయములో నేను తిరిగి వస్తాను, సారాకు కుమారుడు పుట్టును. సారా తిరస్కరించింది, కాని ప్రభువు ఆమె హృదయాన్ని తెలిసినవాడు. దేవుడు చెప్పినట్టుగానే సమయములో సారాకు ఒక కుమారుడు పుట్టాడు. అబ్రాహాము అతనికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. అప్పుడు వారికి ఆనందం మరియు ఇస్సాకు వాగ్దానపు బిడ్డ. దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేరుతుంది. తెలుగు మరియు ఆంగ్ల భాషలలో మరిన్ని అద్భుతమైన బైబిల్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.